ఏపీలో మద్యం, గంజాయి, డ్రగ్స్ నివారణ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రగతిశీల మహిళా సంఘం విశాఖ జిల్లా కమిటీ అధ్యక్షురాలు పి లక్ష్మి అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో గురువారం మహిళలపై హింసను పెంచుతూ సామాజిక సమస్యగా మారిన మద్యం, గంజాయి తదితర అంశాలపై వ్యతిరేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ని చట్టాలు అమల్లో ఉన్నా యథేచ్ఛగా గంజాయి, డ్రగ్స్ నివారణ చేపట్టాలని కోరారు. గ్రామ స్థాయి నుంచి ప్రజలు చైతన్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అయ్యో అని మన కళ్ళలో నీళ్ళు వస్తాయి, అలాంటిది చంపే పరిస్థితి కల్పించడం. ఎందుకంటే ఈ సందర్భంగా మీడియాలో ఇలాంటి అసంఘటిత బానిసలు అయిపోయి ప్రభుత్వం బానిసలు చేసుకుంది, వాళ్ళకి బానిసలు అయిపోయి తల్లులో భార్యలు ఈరోజు జైల్లో మగ్గిపోతున్నారు. ఎందుకంటే డ్రగ్ జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వాలు కల్పించండి. ఎంత చెప్పుకోండి. ప్రగతిశీల మహిళ 1989లో నేను ఒక అమావాస్య చంద్రుడు ఉవ్వెత్తిన పడి లేస్తున్న అలా జడిని కాస్త దాచేసి నిర్మలంగా కనిపిస్తున్న సముద్రంలా సువిశాలంగా మొత్తం సందు చందున చోటు చేసుకుంటుంది ఈనాడు. యువత పబ్బులు లైసెన్స్ తాను కట్టుకొని చొక్కాల ఎక్కడ ఉంటాయి, కనిపించని అవసరం ఎలా ఉంటాయి. ఎన్నికల కాలం వచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళంతా గతంలో మేమంతా కూడా మద్యం యొక్క నిషేధాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పారు. అదేవిధంగా నిషేధిస్తామని చెప్పి ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మద్య నిషేధాన్ని అమలు చేయలేకపోతున్నాం కాబట్టి దాన్ని అధికారితం చేసుకొని దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించడానికి అందరూ మార్గాన్ని ఎంచుకున్నారు. ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టాన్ని అమలు చేయడం అనేది చేత కాకపోతే అమలు చేసే వాళ్ళు చేతకాంతనం అవుద్ది తప్ప మరొకటి కాదు. ఇది చాలా అన్యాయమైనది. మేము దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి దానికి అధికార మేము అమలు చేస్తామని చెప్పేసి పూనుకుంటున్న ప్రభుత్వ విధానాలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ప్రగతిశీల మహిళా సంఘంగా ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మద్యాన్ని, గంజాయిని, అదేవిధంగా మత్తు డ్రగ్స్ని నిషేధించాలని చెప్పేసి ఆ విధంగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రేపు పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు కూడా కలిసి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే దీని ఆదాయ వనరుగా చేసుకుంటుందో ప్రతి వాళ్ళు కూడా గెలిచిన ప్రతి ఒక్కరు కూడా ఒక రాజ్యాంగం మీద, చట్టం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వస్తున్నారు. కానీ ఆ చట్టంలో ఆదేశించిన విధంగా మద్యము, జూదము దీని ద్వారా డబ్బు సంపాదించకూడదని చెప్పి దాన్ని పక్కన పెట్టి దాన్ని ఆదాయవనరుగా చేసుకుని తద్వారానే మేము ప్రభుత్వాన్ని నడపడం చాలా అన్యాయమైంది. కాబట్టి వీటన్నిటిని కూడా మేము తిరస్కరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే అట్లా డిమాండ్స్ మీద మేమందరం కూడా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడం కోసం ఇప్పుడు పోటీ చేసే వాళ్ళందరూ కూడా దీని మీద నిషేధానికి సంబంధించిన దాంట్లో వాళ్ళ యొక్క వైఖరి తెలియజేయడం కోసం వాళ్ళు కనుక అట్లా ప్రకటించకపోతే అందరూ కూడా నోటాకి ఓటేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. రాజ్యాంగము, మద్య నిషేధము ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తాను అధికారంలోకి వచ్చిన వాళ్ళే. అదేవిధంగా అంబేద్కర్ యొక్క మొత్తం కూడా ఆయన యొక్క సూత్రాలు, ఆయన చెప్పిన పద్ధతులను కూడా అమలు చేస్తామన్నారు. సామాజిక న్యాయాన్ని కోసమే మేము అధికార పీఠం ఎక్కామని చెప్పేసి అన్నారు. ఆయన యొక్క మూర్తికేమో ఈరోజు 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి ఉత్సవాలు చేస్తున్నారు. ఆయన స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తికి మాత్రం సమాధి కట్టేశారు. ఆ సమాధిలో భాగంగా ఇక్కడ ప్రజలకు సంబంధించిన దాంట్లో ఏదైతే పోరాడి సాధించుకోవడానికి హక్కులు ఉన్నాయో వాటన్నిటిని కాలరాయటమే కాదు, ఇప్పుడు ఏదైతే ఇందాక చెప్పినట్లుగా రాజ్యాంగ ప్రకారంగా మద్యము, జూదము, వ్యభిచారము, గుర్రపందాలు, లాటరీలు ఇది ప్రభుత్వం యొక్క ఆదాయ వనరు కారాదు అని చెప్పేసి ఆయన చెప్పారు. అది దాన్ని ఆదాయ వనరుగా చేసుకుని ఉన్నారు. కాబట్టి ఇది మొత్తం కూడా రాజ్యాంగ విరుద్ధమైనది, చట్ట విరుద్ధమైనది కూడా. ప్రజలకి సంబంధించి ఇంతకుముందు ఏం చెప్పారు, మేము మద్య నిషేధం చేయడం కోసము గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కనుక తీర్మానాలు చేస్తే డీ అడిక్షన్ సెంటర్స్ పెడతాము, ఆ విధంగా ఎవరైతే తీర్మానం చేసిన వాళ్ళందరికీ సంబంధించి ప్రోత్సాహకాలు ఇస్తాము, ఈ విధంగా మొత్తం మద్య నిషేధాన్ని నియంత్రించి నిరోధించిన వైపు మా అడుగులన్నీ కూడా పడతాయి. అందుకు తద్వారా మేము సంబంధించిన మద్య నిషేధాన్ని కట్టుబడి ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు లేవో ఆ బెల్ట్ షాపులన్నీ కూడా చూసి మేము మొత్తం కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ ఎక్సైజ్ శాఖకి ఇప్పుడు టార్గెట్లు ఇచ్చి రాబోయే కాలానికి అమ్మబోయే మద్యానికి ముందుగా అడ్వాన్స్లు తీసుకున్న దుర్మార్గమైన చరిత్ర మనం ఈ పాలనలో చూసాము. వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఏదైతే వీళ్ళు మామూలుగా ఇది వ్యసనంగా చూడటం లేదు, ఒక ఆయుధంగా చూస్తున్నారు. రాజ్యంగా వీళ్ళు మన యొక్క అధికారాన్ని, తమ యొక్క పెత్తనాన్ని, తమ వెనుకున్న జనాభాని నిలబెట్టుకోవడం కోసం, దాని తద్వారా వాళ్ళు ఓట్లలో గెలవడం కోసం, ప్రజల బలహీనతలు సొమ్ము చేసుకోవడానికి ఈరోజు మద్యాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. ఇది ప్రజల్ని మరింతగా డిక్టేటెడ్ చేసి డిడక్షన్ సెంటర్లు పెడతామన్నారు. ఎక్కడ డిడక్షన్ సెంటర్లు పెట్టాలా, మరింత తాగమని టార్గెట్లు విధిస్తున్నారు ఎక్సైజ్ శాఖకి. గ్రామాలు చాలా తీర్మానం చేసి ఇచ్చాయి. అయినా కూడా ఈరోజు అంత అన్యాయం అంటే సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది. ఏమనంటే నేషనల్ హైవేల పక్కన ఎక్కడ కూడా మద్యం అమ్మొద్దని చెప్పేసి ఇస్తే ఎంత దుర్మార్గం అంటే వాటన్నిటిని కూడా నగర రోడ్లుగా డీనోటిఫై చేశారు. అంటే సుప్రీంకోర్టు కూడా అమ్మొద్దని చెప్పినప్పటికీ కూడా నగర రోడ్లుగా డీనోటిఫై చేసి అక్కడంతా కూడా మద్యం అమ్ముకుంటూ మద్యం ద్వారా మాత్రమే మేము ఖజానా నింపుకుంటాం, మద్యం ద్వారా మాత్రమే మీకు మేము పెన్షన్స్ ఇస్తామని చెప్పేసి
మాట్లాడటం అనేది ఇది చాలా ప్రజా వ్యతిరేకమైనది, రాజ్యాంగ విరుద్ధమైనది, చట్ట విరుద్ధమైనది. కాబట్టి వీటన్నిటిని కూడా ఆ విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని కూడా ఉల్లంఘిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కూడా చట్టం సంబంధించిన దాంట్లో చేయాలని ఈరోజు న్యాయస్థానం కూడా ఇందులో జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.